హాయ్ అండి. ఈరోజు నేనైతే ప్రాన్స్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని పోపుకు సరిపడా ఆయిల్ వేసుకొని అందులో హోల్ గరం మసాలా వేసి అవి ఫ్రై అయ్యాక కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయలు, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ అన్నీ వేసి బాగా కలిపి అందులోకి కరివేపాకు వేయాలి. ఆనియన్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అందులో చిటికెడు పసుపు వేసుకొని అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలిపి ముందుగా క్లీన్ చేసుకున్నటువంటి ప్రాన్స్ని వేసి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ప్రాన్స్లో ఉన్నటువంటి వాటర్ తోటే అవి మంచిగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు అందులోకి సరిపడా కారం, తగినంత ఉప్పు వేసుకొని అన్నీ మిక్స్ అయ్యేటట్టుగా కలిపి ఒక 2 నిమిషాల పాటు ఉడికించాలి. ఇందులోకి కొద్దిగా చింతపండు రసం వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని 5 నిమిషాల పాటు ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత గ్రేవీ కొద్దిగా చిక్కబడుతుంది. అప్పుడు అందులోకి ధనియాల పొడి, గరం మసాలా అన్నీ వేసి ఒకసారి కలుపుకొని ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడిగా ప్రాన్స్ కర్రీ రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సుషి మహా వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.